నేను ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సరిపడినంత ఆయిల్ వేడెక్కిందా లేదో చెక్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే మినప్పప్పు. మినప్పప్పు ఏదైతే ఉన్నదో అది మంచి రిచ్ ఫ్లేవర్ ఇవ్వడానికి సపోర్ట్ అవుతుంది. పోపు వేగిందా లేదా చెక్ చేసుకుంటూ ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇది బాగా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మనదంతా ఫాస్టెస్ట్, ఎందుకంటే త్వరగా అయిపోవాలి కాబట్టి కుక్కర్లో నేను కుక్ చేస్తున్నాను. ఇలాగే చేయాలని లేదు, మీరు ఎలాగైనా కుక్ చేసుకోవచ్చు. ఈ కాకరకాయలన్నీ ఈరోజు నేను ఎందుకు ఈ పుల్ల బెల్లం పెట్టి చేస్తున్నానంటే కాకరకాయలన్నీ పండిపోయాయి. సో అందుకోసం అని చెప్పి ఫ్రై చేయకుండా నేను ఇది చేస్తూ ఉన్నాను. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. ఎందుకంటే వేసే పులుపుకి అండ్ కాకరకాయ చేదుకి రెండింటికి కూడా టేస్ట్ అనేది పెంచడానికి ఈ బెల్లం అనేది సపోర్ట్ అవుతుంది. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కూరకు సరిపడా పసుపు, టేస్ట్ ఏదైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే తర్వాత మనం చెక్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకోవాలి. ఆల్రెడీ చింతపండు బెల్లం వేస్తున్నాం కాబట్టి ఇవి కొంచెం ఎక్కువే పడతాయి. సో ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకుంటూ ఉండండి. నేనైతే కారం చాలా తక్కువ తింటాను వేస్తున్నాను, ఎందుకంటే బిఫోర్ ఫస్ట్లో నేను ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి. అందులో వేసిన బెల్లం ఆటోమేటిక్గా వేడికే కరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ లిటిల్ ఫ్రై అయిన తర్వాత చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ ఏదైనా ఉందా అంటే ఇదేనండి, కాకరకాయ చింతపండు. అండ్ మా చింతపండు కొంచెం బ్లాక్గా ఉంటుంది, ఏదనుకోవద్దు, ఎందుకంటే నాకు చాలా పాత చింతపండు అండ్ ఇది చాలా టేస్టీగా అండ్ ఫుల్గా కూడా ఉంటుంది. అందుకే కొంచెం మనం వాటర్లో వేసుకున్నా చాలు, మనకి ఎక్కువ పులుపు అనేది వచ్చేస్తుంది. మనం తినే పులుపు కన్సిస్టెన్సీ చూసుకుంటూ మనం వేసుకోవడం. సో చూసారా, మొత్తం చింతపండు, ఉప్పు, కారం అన్నీ వేసిన తర్వాత వాటర్ ఇన్ కేస్ కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకోండి. లేదు అంటే కనుక మనకు ఆల్రెడీ వెజిటేబుల్స్ నుంచి లాట్ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి అదే మనకి రావడం వల్ల సరిపోతుంది. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు ప్రెషర్ పెట్టుకోండి. అంతే, కర్రీ కంప్లీట్. ఇది ఓపెన్ అయ్యి విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. ప్రెషర్ అయితే వచ్చేసింది. మనం కుక్కర్ ఓపెన్ చేసుకుంటాము. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. కలర్ కూడా వచ్చేసింది, పొగలు కూడా వస్తున్నాయి. సో ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ అండ్ టేస్ట్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా పడుతుంది అన్నా కూడా, బెల్లం కావాలి అనుకుంటే కనుక. ఓకేనా? సో ఇది కాకరకాయ పుల్ల బెల్లం కర్రీ. మీరు చాలా ఫాస్ట్గా వితిన్ 10 మినిట్స్లో కంప్లీట్ చేసేయచ్చు. అండ్ ఇది అవుతూనే చూసారా, నేను ఆనియన్ టమాటో కూడా ఫ్రై చేసేస్తున్నాను. దేనికోసం అనుకుంటున్నారా? ఆనపకాయ కోసం. ఆనపకాయ అనేది తొక్క కూడా తీయకుండా చక్కగా మేము తొక్కతోనే చేసుకుంటామండి. చాలా లేత ఆనపకాయ. సో ఇలా తీసుకోవడం వల్ల మోర్ ఫైబర్ అనేది బాడీలోకి వెళ్తుంది. డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయి. సో మీరు గమనిస్తే ఇది కూడా పాదు నుంచి వచ్చే కర్రీ, ఇది కూడా పాదు జాతి నుంచి వచ్చే కర్రీ. సో లాట్ ఆఫ్ ఫైబర్ అనేది ఇంపార్టెంట్. మీరు గమనిస్తే ముందు నేను అసలు వాటర్ వేయలేదు. చూసారు ఎంత వాటర్ వచ్చిందో. పాదు నుంచి వచ్చే కర్రీస్లో ఎక్కువ వాటర్ ఉంటుంది.
డైజెషన్ అవ్వడానికి, ఏ రకమైన గ్యాస్ట్రిక్ ఇబ్బందులు లేకుండా ఉండడానికి బాగా నుంచి వచ్చే కర్రీలు అయితే మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకేనా, అందుకే నేను ఇందాక వాటర్ వేయలేదు. ఇప్పుడు కర్రీ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూసారు ఎంత వాటర్ ఉన్నదో. ఈ రకంగా మన కర్రీ అనేది ప్రతిరోజు ప్లాన్ చేసుకుంటూ ఉంటే కనుక ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకి ఏదైతే చెప్తుందో ప్రతిరోజు కూడా 25% బాడీకి పీచు పదార్థం అనేది అవసరం. దాని ద్వారా మనకి ఏ రకమైన డయాబెటీస్ కానీ, షుగర్ వ్యాధులు కానీ, ఇంకా థైరాయిడ్, దీర్ఘకాలంగా వచ్చే సమస్యలు ఏవి కూడా రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది కూడా చూసారా ఆనపకాయ. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్. మళ్ళీ రేపు ఇంకో వంటతో కలుద్దాం.